జీవపు ఊటలు సజీవ దేవుని వాక్కులు మన శాంతి మీకు ఇచ్చును. మీ ఆత్మదాహము తీర్చును పరమాత్మ చెంతకు నిన్ను చేర్చును, నిన్ను చేర్చును, నిన్ను చేర్చును. దేవుని బిడ్డలారా, మనము ఈరోజు ప్రకటన గ్రంథము 18వ అధ్యాయము 9వ వచనము నుంచి 19వ వచనం వరకు మనము ధ్యానం చేయబోతూ ఉన్నాం. ఈ భాగం అంతటికి ఒక పేరు పెట్టాం. మనము ఆర్థిక బబులోను నాశనం అన్న మొదటి భాగం గతంలో చూసాం. ఇప్పుడు రెండో భాగం. మొదటి భాగం ఏం చూసామంటే ఆర్థిక బబులోను నాశనానికి కారణాలు. ఇప్పుడు ఏం చూడబోతున్నామంటే ఆర్థిక బబులోనును గూర్చిన అంగళార్పు. ఆర్థిక బబులోను నాశనమైందని ఏం చేస్తున్నారు? అంగళారుస్తున్నారు. ఈ అంగళార్పుకు కారణాలు పోయినసారి ఏం చూసాము? నాశనానికి కారణాలు. ఇప్పుడు ఏం చూడబోతున్నాము? అంగళార్పుకు కారణాలు. నాశనానికి కారణాలు అది మొదటి భాగము, అంగళార్పుకు కారణాలు రెండవ భాగం. ఇంకొక భాగం ఉంది, అది వచ్చే నెలలో చూద్దాం. రైట్, ఇప్పుడు మనము దీన్ని ఈ భాగాన్ని అంటే 9 నుంచి 18 వచనాలని 3 మాటలుగా విడగొడదాం. 9, 10 వచనాల్లో ఏం కనబడుతుంది అంటే వర్తకులు లేదా రాజులు, వర్తకులు, అంగళార్పు మనకు కనబడుతుంది. ఈ అంగళార్పుకు మొదటి కారణం 9, 10 వచనాల్లో ఉంది. ఏంటి? ఒక్క గడియలో సుఖము కోల్పోయినందుకు. చెప్పండి, అంగళార్పు కారణం ఏంటి? ఒక్క గడియలో సుఖము కోల్పోయినందుకు. ఇది మొదటి కారణం. ఆ తర్వాత 11 నుంచి 17 వచనాలు సుఖానికి కారణమైనవి ఏం కోల్పోయారు? సుఖానికి కారణమైనవి అసలు ఏం కోల్పోయారు వాళ్ళు? రకరకాల కారణాలు ఉన్నాయి. వారు సుఖానికి సంబంధించినవి అవన్నీ కోల్పోయారు. ఎక్కడి నుంచి? 11 నుంచి 17. 18, 19 వచనాలలో ఆ కారణము చేత ఏం చేస్తున్నారు వాళ్ళు? అంగళారుస్తున్నారు. అయితే ఆ అంగళార్పు నుండి విముక్తి ఉందా? ఇది ప్రశ్న. చెప్పండి, ఉందా? ఎస్ ఆర్ నో? ఉందా? చివరిదాకింటే ఉందో లేదో తెలుస్తుంది. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, వాక్యం అనే రొట్టె విరచి ఆత్మకు జీవాహారంగా పెట్టి మమ్మలను సర్వసత్యములోనికి నడిపించమని యేసుక్రీస్తు నామమున అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. ఓకే అండి, ఇప్పుడు మనం వచనము వెంబడి వచనాలు చూద్దాం. ఓకే, 9 నుంచి 19 వచనాలు కదా. 9, 10 వచనాలలో రాజులు అలాగే వర్తకులు అంగళార్పుకు మొదటి కారణం ఏంటంటే సుఖము ఒక్క గడియలోనే కోల్పోయారు. ఇక్కడ ప్రశ్న ఏంటంటే ఇది ఏ సుఖం? ఒక్క మాటలో చెప్పాలంటే పాపపు సుఖం. చెప్పండి, పాపపు సుఖం. సుఖము అంటే ఇప్పుడు ఎండ ఎక్కువైంది, కాసేపు ఏసీలో ఉన్నాం, ఆ సుఖం కాదు. ప్రయాణం కారులో చేస్తున్నాం, ఆ సుఖం కాదు. ఒక్క మాటలో చెప్పాలంటే పాపపు సుఖం. అంటే పాపములో సంతోషం ఉంది, పాపములో ఐశ్వర్యం ఉంది, పాపములో ఆనందం ఉంది. ఇది శరీరానికి. అందువల్ల దీనికి పేరు పెట్టడం జరిగింది. ఏ సుఖము? పాపపు సుఖం. ఈ పాపపు సుఖం గురించి మనము బైబిల్లో చూడొచ్చు. ఎక్కడ? లూకాసు వార్త 16 అధ్యాయం 19. ఈ లూకాసు వార్త 16 అధ్యాయం 19లో ధనవంతుడి దగ్గర చూస్తాం.
అతని గురించి ఏముంటుందంటే, నువ్వు బ్రతుకు దినములు అన్నీ ఏమనుభవిస్తేవి? సుఖం. అంటే దానికి పెట్టబడిన పేరే పాపపు సుఖం. వినండి, ఇక్కడ సుఖపడే వారందరూ భవిష్యత్తులో ఏం చేయబోతున్నారో తెలుసా? లూకాసు సువార్త 6వ అధ్యాయం చదువు 21. లూకాసు సువార్త 6వ అధ్యాయం 21. 6:21. లూకాసు సువార్త 6వ అధ్యాయము. ఇప్పుడు ఆకలి కొనుచున్న మీరు ధన్యులు, మీరు తృప్తిపరచబడదురు. ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు, మీరు నవ్వుదురు. 25వ వచనంలో ఏముంది? అయ్యో, ఇప్పుడు కడుపు నిండి ఉన్న వారలారా, మీరు ఆకలి గొందురు. అయ్యో, ఇప్పుడు నవ్వుచున్న వారలారా, మీరు దుఃఖించి ఏడుదురు. అర్థమైంది కదా? 25వ వచనం ఏం చెప్తుందంటే, భవిష్యత్తులో అంటే ఇప్పుడు సుఖాన్ని అనుభవించే వాళ్ళందరూ కూడా భవిష్యత్తులో ఏం చేస్తారు? ఏడుస్తారు. అదే చేస్తున్నాడు ఎవరు? ధనవంతుడు. ఇక్కడ సుఖం అనుభవించాడు, అక్కడ ఏం చేస్తున్నాడు? ఏడుస్తున్నాడు. అదే కదా, ఆ అగ్ని జ్వాలలకు ఏడుస్తున్నాడు. దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది? వీళ్ళు సుఖము ఒక్క గడియలోనే కోల్పోయారు. ఆ ఒక్క గడియ అనే మాటకు అర్థం ఏంటంటే మనిషి జీవిత కాలం. రాసుకోండి, ఒక్క గడి అనే మాటకు అర్థం మనిషి జీవిత కాలం అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక్క దినం 1000 సంవత్సరాలు కదండి, 1000 సంవత్సరాలు ఒక్క దినం కదండి. ఒక్క గడియ అంటే మానవ జీవిత కాలం. 70 ఏళ్ళు, అధిక బలం ఉంటే 80 ఏళ్ళు. ఆ కాలానికి పెట్టబడిన పేరది ఒక గడియ. అంటే మనము జీవితాంతరము జీవించే జీవితము యొక్క సుఖము ఎంతంట? ఒక గడియ. గడియ అంటే 1 అవర్. అంటే ఈ జీవిత కాలం అంతా కూడా ఒక్క గంటతో పోల్చబడిందా? అంటే మనిషి 70 లేదా 80 సంవత్సరాలు బ్రతికితే దేవుని దృష్టిలో సమయం ఎంతంటది? ఒక్క గంట అంట, ఒక గడియ అంటే. అంటే అంత అల్పమైనదా ఈ సమయం? అవును. అంత స్వల్పమైనదా ఈ సమయం? అవును. మరి అలాంటప్పుడు ఈ అల్పమైన స్వల్పమైన జీవితానికి ఎందుకు మనము లొంగిపోవాలి? ఇది స్వల్పమైందని తెలుసు, అల్పమైందని తెలుసు, దాంట్లో శాశ్వతం లేదని తెలుసు, మనిషి ఏమి విత్తుతాడో అదే కోస్తాడని తెలుసు, ఇది అశాశ్వతమని తెలుసు, ఇది అల్పమైందని తెలుసు. అయినా ఎందుకు దానికి దాసోహం అయిపోతున్నాడంటే, పరలోక తీదనము ఇప్పుడు శాంపిల్గా అనుభవిస్తున్నాం, ఇంకా పూర్తిగా దాన్ని అనుభవించాల. కానీ పాపపు తీదనం పూర్తిగా ఇక్కడ అనుభవిస్తాం. అందువల్ల తొందరగా దాన్ని విడిచి మనిషి బయటికి రాలేడు. అది త్రాగుడైనా, వ్యభిచారమైనా, స్మోకింగ్ అయినా, ఏ రకమైన పాపమైనా. అది ఎందుకు మనిషి మాటి మాటికి పడిపోతాడు? ఎందుకు మాటి మాటికి పాప సుఖానికి లొంగిపోతాడంటే ఇది సీక్రెట్. దీనిలో ఉన్న టేస్టు అర్థమైందా? ఇది కనబడినంతగా, లేదా దీన్ని అనుభవించినంతగా, లేదా దీన్ని టేస్ట్ చేసినంతగా ఈ స్పిరిచువల్ లైఫ్ని లేదా ఎంజాయ్ని లేదా ఆనందాన్ని పరిపూర్ణంగా పరలోకములో దాన్ని చూస్తాం, కానీ ఇక్కడ చూడం. శాంపిల్ మాత్రమే చూస్తాం. అందువల్ల ఇక్కడ కొంత కన్ఫ్యూజన్ కూడా మనిషి పడతాడు. అంటే అందువల్లే తొందరగా మళ్ళీ పాపానికి లొంగిపోతాడు. సరే, ఇంకొంచెం లోతుగా తీసుకెళ్తాను. మొత్తానికి మనం ఇప్పుడు ఏం చూసామంటే, ఈ జీవిత కాలము సుఖమంతా ఒక్క గడియ, లేక జీవిత కాలాన్ని గడియతో పోల్చడం జరిగింది. ఇంతకు ఇది అంగలారుస్తున్నారు కదా ఒక్క గడియలో సుఖం కోల్పోయినందుకు. దానికి అర్థాలు చెప్పాను. ఇక్కడ కోల్పోయిన ఈ సుఖానికి ఈ అంగలార్పు అనేది ఇక్కడ ఆల్రెడీ కోల్పోయినందుకే కాదు, చనిపోయిన తర్వాత కూడా అదే అంగలార్పు కొనసాగుతుంది. ఎక్కడ? నరకంలో. అదే మీరు చూశారు, ఇప్పుడు నవ్వుచున్నవారులారా మీరు ఏడ్చుదరంటే అది నరకం సంగతి అని అర్థం. అయితే ఈ భూమి మీద వీళ్ళందరూ కూడా ఎలాంటి సుఖాలకు అలవాటు పడ్డారో ఒక లిస్ట్ ఇస్తాను మీకు. ఎక్కడి నుంచి అది? 11వ వచనం నుంచి 17వ వచనం వరకు ఒక్కొక్కటి చూద్దాం. మొదట ధన సంబంధమైన సుఖం. చెప్పండి, ధన సంబంధమైన సుఖం. అక్కడ ఏమేమి ఉంటుంది? బంగారము, వెండి, రత్నములు, ముత్యములు అని ఉంటాయి. సరేలేండి, అవన్నీ ఓకే. ఇవన్నీ ధనానికి సంబంధించినవి. సో ఈ ధనము అనేది మనిషికి తాత్కాలిక సుఖం. ఎంత ఎక్కువ ధనం ఉంటే అంత
పాపం చేయొచ్చు, మీకు తెలుసో తెలియదో. యేసు ప్రభు కూడా ఈ మాట చెప్పాడు, ఏమని? సిరికిని దేవునికిని దాసులుగా ఉండలేరు అన్నాడు. ఒక యజమానుడికి ఒక దాసుడు ఇద్దరు యజమానుడికి దాసులుగా ఉండలేడు అని కూడా అన్నాడు. ఇద్దరు యజమానులు అంటే సిరి, దేవుడు, దేవుడు సిరి, సిరి అంటే ధనం. ఓకేనా? రైట్. కాబట్టి ఈరోజు ప్రపంచం అంతా కూడా పరిగెడుతుంది దీనికోసమే. దేనికోసము? ధనము కోసం. ఈ ధనాన్ని ఏం చేయాలి? దాచుకోవాలి. ఈ ధనాన్ని ఏం చేయాలి? కూడబెట్టాలి. ఈ ధనాన్ని ఏం చేయాలి? అధికం చేయాలి. ఈ ధనం వల్ల ఏంటి? నేను సుఖంగా బతకొచ్చు. మీకు ఈ ధనం గురించి ఆలోచిస్తున్న వ్యక్తితో యేసుప్రభు ఏమన్నాడు ఒకసారి చెప్పగలరా? ఏమన్నాడు చెప్పండి? వెర్రివాడా, ఈ రాత్రే నీ ప్రాణమును అడుగుచున్నారు. వెర్రివాడా అంటే ఎందుకన్నాడు వెర్రివాడా అని? తినుము, త్రాగుము, సుఖించుము అనే పదములు ఏం కనబడుతుంది? పాపపు సుఖం. చెప్పండి, నేను దేని గురించి మాట్లాడుతున్నాను? పాపపు సుఖం. తినుము, త్రాగుము, సుఖించు. ఇక్కడ దేవుడు లేడు, భక్తి లేదు, ప్రార్థన లేదు, పరిశుద్ధత లేదు, పవిత్రత లేదు, భవిష్యత్తును గూర్చిన ఆలోచన లేదు, నిత్యత్వమును గూర్చినటువంటి స్పృహ లేదు. అందుకు వెర్రివాడ అనాల్సి వచ్చింది. అంటే ఏంటి? ఇదే జీవితం. ఎవరైనా పాపం చేయడానికి గుర్తుపెట్టుకోండి ఈ పదం. ఇదే లైఫ్. తర్వాత జీవితం లేదు. ఒకవేళ ఉంటే నువ్వేమైనా చూసి వచ్చావా? లేదు. నువ్వు చూడనప్పుడు ఇంకెక్కడుంది జీవితం? ఇట్లా మనిషి పాపం చేయడానికి కారణమవుతుంది. కాబట్టి ధనము అంటే ఇది ఎందుకు కూడబెట్టుకోవాలి? మళ్ళీ క్వశ్చన్ మార్క్. కూడబెట్టుకోకూడదా? మీకు గతంలో చెప్పాను, సోమరి చీమల యొద్దకు వెళ్ళు అంటే మనము సేవింగ్ అనేది అవసరం. బట్ ఈ కాంటెక్స్ట్ ఏ సేవింగ్ ఇది? పాపపు సుఖానికి సంబంధించిన సేవింగ్. అర్థమైందా? ఏదన్నా బాగలేదు చూపించుకోవాలి, దానికి సేవింగ్ అవసరమే కదా. బిడ్డలను చదివించుకోవాలి, సేవింగ్ అవసరమే కదా. ఇల్లు కట్టుకోవాలి, సేవింగ్ అవసరమే కదా. అది వేరు. అందుకే కాంటెక్స్ట్ని బట్టి ఏమవుతుంది? మీనింగ్ మారుతుంది. ఇక్కడ రెండో చెప్తాను. ఇక రెండోది ఏంటంటే వస్త్ర సుఖం. చెప్పండి, అక్కడ ఏమని ఉంది? వస్త్రాలు ఏమని పేరు సన్నపు నారా. చూడండి, బైబిల్ చూడండి. ఇంకా ఊదా రంగు వస్త్రాలు, రక్తపు వర్ణపు వస్త్రాలని ఉంది కదా. అంటే ఇవన్నీ కూడా కాస్ట్లీ క్లాత్. తెలుసా మీకు? చాలా రిచ్, అంటే చాలా కోటేశ్వర్లు వేసుకునే డ్రెస్ అన్నమాట ఇవి. యాజకులు ఆ దినాల్లో వేసుకునేవాళ్ళు, ధనవంతులు వేసుకునేవాళ్ళు, గొప్పవాళ్ళు వేసుకునేవాళ్ళు. కాబట్టి ఇదంతా కూడా కాస్ట్లీ అన్నమాట. ఏం చెప్తున్నాడు? మనం 2 పాయింట్లు చూస్తాం కదా ఇప్పుడు సుఖానికి సంబంధించి. 1 ధనము, 2 వస్త్రాలు. ఈ రెండింటిని కలిపి ఒక రిఫరెన్స్ ఇచ్చి మీకు ఏం చెప్తున్నానంటే, అక్కడ ఏమన్నాడు? స్త్రీలు ఎలా ఉండాలో చెప్తున్నాడు. ఏం చేయకూడదు? బయటికి కనబడే విపరీతమైనటువంటి బంగారాన్ని ఏం చేయకూడదు? ధరించుకోకూడదు. సింపుల్గా ఉండాలి. మన యొక్క బంగారం మన ఒంటి మీద సింపుల్గా ఉండాలి. సరే, కొంతమంది దీన్ని ఏం చేశారు? డాక్ట్రిన్ చేశారు. డాక్ట్రిన్ అంటే సిద్ధాంతం. సిద్ధాంతం అంటే అస్సలు బంగారమే వేసుకోకూడదు. అనారుష్టి అతృష్టి అంటే ఇదే. మరి తీసేస్తే మొత్తం తీసేయాలి, లేదంటే మొత్తము వేసుకోవాలి. కాదు. వినండి, ఇక్కడ అర్థం ఏంటంటే, తగు అనే మాటకు అర్థం ఏంటంటే సింపుల్గా ఉండాలి. అర్థమైందా? సో ఎదుట వాళ్ళు ఆకర్షించేలాగా అంటే పోయి ఆ మెడలో ఉన్న నక్లీస్ లాగేసుకోవాలన్నట్టుగా వేసుకోకూడదు అని అర్థం. ఆ తర్వాత 3వ విషయానికి వస్తాడు. ఇదేంటి? ఫర్నిచర్ గురించి మాట్లాడతాడు. దేని గురించి? ఫర్నిచర్ అంటే ఏంటంటే ఏనుగు దంతములతో తయారు చేయబడిన వస్తువులు. ఆ దినాల్లో రాజులలో ఉండేవి ఇవి. గొప్ప ధనికులలో ఉండేవి. చాలా రకరకాల వస్తువులు. ఇంట్లోకి వెళితే ఎంత అందంగా ఉండేవో, ఎంత చూడముచ్చడిగా ఉండేవో, ఎంత ఆకర్షణీయంగా ఉండేవో. ఇది ఏనుగు దంతాలతో తయారు చేసిన వస్తువులు అవి. తర్వాత టేకి, రోజువుడ్ అంటే తెలుసు కదా, కర్ర. రోజువుడ్ అంటే ఎరుపు రంగులో ఉంటాయి అన్నమాట. అది కూడా కాస్ట్లీ కర్ర. సో టేక్ రకరకాల, ఇప్పుడు అంటికి చెదులు వస్తుందిలేండి, పోయే కాలం దగ్గర పడింది కాబట్టి. సో వాస్తవంగా ఆ దినాల్లో అవి చాలా బాగుండేవి, చాలా అందంగా ఉండేవి. ఇవన్నిటితో తయారు, చలవరాళ్ళు, ఇనుము, ఇత్తడి, రకరకాల వాటితో తయారు చేస్తారనమాట ఇది. సో ఫర్నిచర్ అంటే ఇంటిని ఏం చేసేవాళ్ళు? వాళ్ళు చాలా అందంగా. అర్థమైందా? ఇప్పుడు చూడండి, అవన్నీ కోల్పోయినప్పుడు మనిషి ఏం చేస్తాడు?
అంగలారుస్తాడు. ఎంత సింపుల్ స్టేట్ అంటే ఏదో తినడానికి ఒక ప్లేటు, ఉండడానికి ఒక చిన్న ఇల్లు, ఒక పడుకోవడానికి మంచం, ఇది సింపుల్గా ఉందనుకో. సో దృష్టి వాటి మీద ఉండదు. పొద్దున్న లేస్తే ఇల్లు అద్దములాగా అంటే మళ్ళీ శుభ్రం కూర్చుకోవద్దని కాదు, నీట్గా పెట్టుకోవద్దని కాదు, అంటే మైండ్ అంతా దేని మీద ఉందన్నమాట? ఫర్నిచర్. ఓ ఎంత కాస్ట్లీ వస్తువులు, దానికి శుభ్రం చేయడం ఎంత కష్టమో, మళ్ళీ ఆ వస్తువులన్నీ తుడవాలా, తోమాలా, మళ్ళీ ఎక్కడ పెట్టాలా, దానికి మళ్ళీ పనివాళ్ళు, ఎంత కష్టమో. సరే దృష్టి అంతా దేని మీద ఉందంటే వాటి మీదే ఉంది. అవి ఒకరోజు కోల్పోతే, అందుకే చూడండి దేవుడు ఏమన్నాడు, దేవాలయాన్ని చూసి, ఇల్లు కదా, దేవాలయం అంటే ఇల్లు కదా, ఏమన్నాడు? నా ఇంటిని మీరు దొంగల గుహ చేస్తాడంటాడు. ఇంకొకటి ఏమన్నాడు? మీరు దోచుకుంటున్నారంటాడు. మరి ఒక చోట మీరు దేవుని మందిరాన్ని లేక దోచుకుంటున్నారు అనే పదం వాడతాడు. హృదయము దేవునికి ఏమై ఉంది? ఆలయం. ఈ హృదయములో దేవునికి కనబడే అలంకారం చెప్పండి. దేవుడికి కనబడే అలంకారం పేరు చెప్పండి. చెప్పాడు. ఎక్కడ? పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో చెప్పాడు. సాధువైనట్టియు మృదువైనట్టియు అక్షయమైన అలంకారం చెప్పాడు. ఎంత క్లియర్గా చెప్పాడు. సాధువైనట్టియు మృదువైనట్టియు అక్షయమైన అలంకారం. తన యజమానుడు అబ్రాహామును ఆమె ఏమని యజమానుడు అని పిలుస్తూ, అది అక్షయమైన అనుకువ, అక్షయమైన విధేయత, అక్షయమైన అలంకారం. లోబడడం, తగ్గించుకోవడం, మృదువైన మాటలు. అర్థమైందా? నోరు విప్పితే కత్తితో పొడిచినట్టు మాట్లాడామనుకో, అది ఏ అలంకారం చెప్పండి? హృదయం ఏమైంది? కత్తిపోటు మాటలు పలుకువారు మీలో కలరు. అంటే హృదయం పాడైపోయింది అని అర్థం. సో హృదయం ఇప్పుడు చూడండి, ఆ అద్భుతమైన ఆ ఇంటిలో ఉన్న ఫర్నిచర్ని చూడగానే వచ్చేవాళ్ళు ఎంత గొప్పవాళ్ళు, ఎంత ధనికులో అని ఒకలా ఫీల్ అవుతారు కదా. పేదవాడు వస్తే గడగడ వణుకుతాడు, అమ్మో ఇంత గొప్ప వాళ్ళ ఇంట్లో మనం ఎక్కడ ఉంటాం అన్నట్టు. ఈయన మన ఇంట్లోకి రావాలంటే ఈయనంటే ఎవరా? యేసు ప్రభు. ఈ హృదయము ఆయనకి ఇష్టమైన ఇల్లుగా ఉండాలి అని. మృదువైనట్టు సాధువైనట్టు. సాధువు అంటే లోబడడం, విధేయత. మత్తయి సువార్త 19. యేసు తన శిష్యులను చూచి, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభమని నిశ్చయంగా చెప్పుచు. అంటే సూది బెజ్జములో దూరుట సులభం. అంటే సూది బెజ్జములో వంటి ఎలా దూరలేదు, ధనవంతుడు పరలోక రాజ్యానికి వెళ్ళడం కూడా అంతే అసంభవం. అంటే ఈ సుఖం అలాంటిది, పోనివ్వదు. ఎక్కడికి? దేవుని దగ్గరికి. ప్రార్థన చేసుకోనివ్వదు, దేవుని నమ్మనివ్వదు, భవిష్యత్తును నమ్మనివ్వదు, పరలోకము నమ్మనివ్వదు, దేవుడు ఉన్నాడన్న సంగతి నమ్మనివ్వదు. ఈ శరీర సుఖం అలాంటిది. ఎందుకంటే ఈ శరీర సుఖాన్ని ఒకసారి టేస్ట్ చేసిన వ్యక్తి అంత సులభంగా దీన్ని వదులుకోలేడు. ఈ పాపాన్ని అంత ఈజీగా వదులుకోలేడు ఈ పాపాన్ని. ఎస్, అందుకే చాలామంది బానిసలు అయిపోతారు పాపానికి, బయటికి రాలేకపోతున్నారు, బానిసలైపోతారు. ఓకే, తర్వాత ఇంకొక పదం ఉంది చూడండి. అసలు వీటి గురించి అంటే ఆ పరలోక రాజ్యాన్ని సంపాదించుకునే వాళ్ళ త్యాగం గురించి మాట్లాడతాడు. పాప 29 చదవమ్మా. అదే మత్తయి సువార్త 19:29 చదవమ్మా. నా నామము నిమిత్తము ఏంటంట? అన్నదమ్ములైనను అక్క చెల్లులైనను తండ్రినైనను తల్లినైనను పిల్లలనైనను భూములనైనను ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతివాడును. ఇంకో చోట భార్య అయిన కూడా ఉంది. లోకస్వార్తలో భార్య అయినని కూడా ఉంది. అంటే నా దేవునికి ఎవరు ఆటంకంగా ఉన్నారు, నన్ను దేవుని నమ్మనీయకుండా, దేవుణ్ణి విశ్వసించనీయకుండా, దేవుని వెంబడించనీయకుండా, ఏవి నాకు దేనినైనా కోల్పో, కానీ దేవుని మాత్రం కోల్పో. దేవుని కొరకు దేనిని కోల్పోయినా నష్టం లేదు, కానీ దేని కొరకైనా యేసు ప్రభును కోల్పోతే అది తీరని నష్టం. ఇప్పుడు అర్థమైంది కదా. సుఖం కోసం ఏం చేయాలి మనం? చెప్పండి. సుఖం కోసం ఏం చేయాలి? యేసు ప్రభును కోల్పోవాలి కదా. మరి అదే ఇప్పుడు దాకా మీరు విన్నది. సుఖం కోసం వాళ్ళంతా యేసు ప్రభుని ఏం చేశారు? కోల్పోయారు. ఇప్పుడు మనం ఏం చేయాలి? యేసు ప్రభు కోసం సుఖాన్ని కోల్పోవాలి. ఇప్పుడు చెప్పండి, దేవుని పిల్లలకి ఏమున్నాయి? శ్రమలమ్మా. ఎంత క్లారిటీగా చెప్తుంది బైబిల్. ఎందుకు అనంటే మనం సుఖము వద్దు అనుకుంటే మనకేమున్నాయి? శ్రమలంతే. ఇప్పుడు చెప్తాను వినండి. చూడండి, ఇప్పుడు మనం 2 భాగాలు అయిపోయింది, 2 పాయింట్స్ అయిపోయింది కదా. పాయింట్ 1 ఏం చూసాము? రాజులు, వర్తకులు,
అంగలార్పుకు మొదటి కారణం ఏంటది? సుఖం. ఒక్క గడియలో కోల్పోయారు. రెండో భాగంలో ఏం చూసాము? సుఖానికి 7 కారణాలు. సుఖానికి ఎన్ని కారణాలు? 7 కారణాలు కనపడుతున్నాయి. ఇవన్నీ కోల్పోయారు. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నారు? చదవరా 18-19, మూడో పాయింట్ 18-19. ఈ మహాపట్టణముతో, ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం 18-19. ఈ మహాపట్టణముతో సమానమైనది ఏది అని చెప్పుకొనుచు కేకలు వేసి. ఆర్థిక బబులోన్ అంటే ఏం చెప్పాను పోయినసారి మీకు? ఆర్థిక బబులోన్ అనే పదానికి అర్థం ఏం చెప్పాను? అంతేనమ్మా, చెడు పాపంతో సంపాదన, అంతే. దానికి పెట్టబడిన ఒక అలంకార భాష. మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారని గుర్తు చేశాను. ఇప్పుడు చూడండి, ఇది కోల్పోయారు అంటే ఇది లేదు. ఇక ఏ రాజ్యం వస్తుంది? నీతి రాజ్యం. ఏ రాజ్యం ఉండదు? పాపరాజ్యం ఉండదు. ఇక పాపానికి భూమి మీద ఏముండదు? చోటు ఉండదు. అది కూలిపోవడం అంటే అర్థం. దేవుని రాజ్యం వస్తుంది త్వరలో. దేవుని రాజ్యం దేవుడు ఇదే భూమి మీద స్థాపించబోతున్నాడు. అక్కడ పాపానికి చోటు లేదు, అవినీతికి చోటు లేదు, అక్కడ సంబంధానికి చోటు లేదు, ఇష్టం వచ్చిన విలాసాలకు చోటు లేదు, త్రాగుడుకు వ్యభిచారానికి చోటు లేదు. మానవుడు ఏ పాపముతో రాత్రింబగళ్ళు తినుతూ త్రాగుతూ సుఖిస్తున్నాడు, దానికి చోటు లేదు. అది కూలిపోవడం అంటే అర్థం. ఇక ఆ రాజ్యం లేదు, ఆ దేశం లేదు, ఆ అవినీతి లేదు, అక్కడ సంబంధాలు ఉండవు. వీటిని పూర్తిగా నిర్మూలము దేవుడు చేయబోతున్నాడు. అది ఆర్థిక బబులోను కూలిపోవడం అని దాని అర్థం. చూడండి, అక్కడ ఏమనుంది? అంగలార్పుకు కారణాలు. చదవమ్మా, మొత్తం చదువు 19 దాకా. తమ తలల మీద దుమ్ము పోసుకొని ఏడ్చుచు దుఃఖించుచు, అయ్యో అయ్యో ఆ మహాపట్టణము, అందులో సముద్రము మీద ఓడలు గల వారందరూ దాని అందలి అధిక వ్యయం చేత ధనవంతులైరి, అది ఒక్క గడియలోనే పాడైపోయేనే అని చెప్పుకొనుచు కేకలు వేయిచుండిరి. ఇప్పుడు మీకు అర్థమైందా? ఈ కేకలు ఆగుతాయా, కొనసాగుతాయా? ఇప్పుడు దాకా ఏడ్చారా వాళ్ళు? ఇది పోనంత కాలం నవ్వారు. ఏది పోనంత కాలము? ఆర్థిక బబులోను సుఖములో ఉన్నంత కాలము నవ్వారు. అందుకే మీకు ఇందాక మత్తయి సువార్త చెప్పి, ఇప్పుడు నవ్వుచున్న వారులారా మీరు. ఈ ఏడుపు అనేది కొనసాగుతుందా, ఆగిపోతుందా? ఇప్పుడు ఏడుస్తున్నారు కదండి, ఆర్థిక బబులోను కూలిపోయింది అంటే ఇంక వాళ్ళు శరీర సంబంధమైన సుఖానికి అవకాశము లేదు. ఇప్పుడు అది కావాలని ఏం చేస్తున్నారు? ఏడుస్తున్నారు. ఇప్పుడు చెప్పండి, ఇదే ఏడుపు కొనసాగుద్దా, ఆగిపోతుందా? కాదు పాప. ఇప్పుడు ఇంతవరకు ఈ సుఖంలో జీవించారు, ఈ సుఖం ఇప్పుడు లేదు వీళ్ళకి. ఇప్పుడు ఏడుస్తున్నారు. ఏది? భౌతికంగానే ఏడుస్తున్నారు. ఈ ఏడుపు ఏమవుతారు? ఇక అది దొరకదు కదా. ఏమైపోతాడు మనిషి? అనుకున్నది జరగనప్పుడు మనిషి సూసైడ్ చేసుకుంటాడు కదా, అంటే చచ్చిపోతాడని అర్థం. అలా చచ్చిపోయిన తర్వాత ఏడుపు కొనసాగద్దా, లేక ఏడుపు ఆగిపోతుందా? అదే మరి. అగ్ని ఆరదు. చదువు మార్కు సువార్త 9:48 చదువు. మార్కు సువార్త 9:48 చదువు. మార్కు సువార్త 9వ అధ్యాయము 48 చదువు. నరకమున వారు పురుగు చావదు. విన్నారా? నరకములో వారి పురుగు అంటే తెలుసు కదా. అగ్ని ఆరదు అంటే శ్రమ. ఇప్పుడు చూడండి, అక్కడ ఏడుపును అది ఎందుకు ఏడుపు పళ్ళు కొరుకుట? చెప్పాలి త్వరగా. ఈ భూమి మీద ఏమనుభవించాడు వీడు? సుఖం. ఇప్పుడు అక్కడ ఏం దొరకట్లేదు? సుఖం. అక్కడ ఏం కనపడుతుంది? అక్కడ శ్రమ. ఆ శ్రమకి వీడికి ఏం కోరుకున్నాడు? అక్కడికి వెళ్ళి కూడా అక్కడ కూడా వ్యభిచారాన్ని కోరుకుంటాడు. తెలుసా మీకు? అక్కడ కూడా త్రాగుడు కోరుకుంటాడు, అక్కడ కూడా పాపం కోరుకుంటాడు, అక్కడ కూడా సుఖం కోరుకుంటాడు. అవి అక్కడ వాడికి దొరకనందుకు ఏం చేస్తున్నాడు? అది అంగలార్పు కారణం. అందుకు మీకు పదే చెప్తున్నా, మీరు పాపంతో రాజీ పడద్దు. సరే, దీని నుంచి బయటపడే మార్గం ఉందా? అంటే ఇలాంటి ఏడుపు నుంచి మనం బయటపడే మార్గం ఉందా? ఉంది. అదేంటో చెప్పి ముగిస్తాను త్వరగా. చదువు పాప. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 10. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 10. దైవ చిత్తానుసారమైన దుఃఖము. ఏ దుఃఖం? ఇప్పుడు వాళ్ళు ఏడుస్తున్నది ఏ ఏడుపు? శరీర సుఖం. ఇప్పుడు మనం ఏ ఏడుపు ఏడవాలి? ఏంటి దైవ చిత్తానుసారమైన దుఃఖం? ఒకప్పుడు ఇలా బతికాను, ఒకప్పుడు ఇలా జీవించాను, ఒకప్పుడు ఇలా పాపం చేశాను, ఒకప్పుడు ఇలా ఇది నా బలహీనత, ఇది నా లోపం అని ఎవరు? అందుకే దుఃఖపడువారు వారు ఓదార్చ. తర్వాత దుఃఖం లేదని అర్థం. చూసారా? పాపములో ఎవరైతే సుఖము అనుభవిస్తూ చచ్చిపోయారో వాళ్ళకి కంటిన్యూ అవుతుంది. ఏంటది? దుఃఖం. పాపాన్ని జయించడానికి, లోకాన్ని జయించడానికి, పాపాన్ని అసహించుకోవడానికి కన్నీళ్లు విడిచే ప్రతి ఒక్కరూ క్రొవ్విన దూడ గంతులేసినట్టు దేవుని రాజ్యంలో ఆనందించబోతున్నారు.
ఆనందం. అందుకే ప్రభునందు మరలా చెప్పుదును, ఇక దుఃఖం లేదు. ప్రతి బాష్ప బిందువు దేవుడు తుడిచేశాడంతే. అందుకే నేను చెప్తున్నా, పాపం కొరకు ఎంత ఏడిస్తే అంత మంచిది. అంటే పాపాన్ని జయించడానికి, పాపాన్ని అసహించుకోవడానికి, పాపాన్ని మానడానికి ఎంత కన్నీరు కారిస్తే అంత మంచిది. అదే కదా ఇందాక మీరు చదివింది అక్కడ లూకాసు వార్త 6వ అధ్యాయము 21 అదే చదివింది మీరు. ఇప్పుడు ఏడ్చున్న వారులారా మీరు నవ్వేదారు. అంటే అక్కడ ఆనందం ఉంటుంది, ఇక దుఃఖం లేదు మనకు. ఇక దుఃఖం ఈ శరీరాన్ని విడిచిన తర్వాత అడుగు పెట్టిన క్షణము మొదలుకొని నిత్యము దేవుళ్ళు ఆనందిస్తాం మనం. ఇదే కానీ లేకపోతే శుద్ధ దండగా యేసుప్రభువు నమ్మడం మనం. మీరెంత ధన్యులో. ఎందుకంటే జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులు దేవుడు మరుగు చేసి పసిబాలులైన మనకు దీన్ని బయలుపరిచాడు. ఎంత ధన్యులో మీరు. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. చెప్పాను కదా, మెలకు 3 అర్థాలు. 1 స్వపరిశీలన, 2 కడుక్కోవడము, 3 సిద్ధపాటు. అంతే. ఎప్పుడు ప్రభు వచ్చినా హాయిగా వెళ్ళిపోతాం. ఎవరి దగ్గరికి? ఒక పర్యాటకులు, ఒక ఫ్యామిలీ ఒక ప్రాంతానికి వెళ్ళారు. అక్కడ ఎలా ఉందంటే ఎవరో వస్తున్నట్టు అన్నీ రెడీ చేసి పెట్టారు. వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళని అడుగుతున్నారు, వీళ్ళు ఎవరు వస్తున్నారండి, అంతా ఎక్కడికక్కడ అన్నీ సంసిద్ధం చేశారంటే అప్పుడు వాళ్ళు అన్నారు, అయ్యా మా యజమానుడు అర్ధరాత్రి వస్తాడో తెలియదు, తెల్లవారుజామున వస్తాడో తెలియదు, చెప్పి ఎప్పుడు రాడు, హఠాత్తుగా వస్తాడు, ఎవడు సిద్ధంగా లేడో వాడిని పనులను తీసేస్తాడు. అందుకని పనివారమైన మేము ఇప్పుడే వస్తాడన్నట్టు మా యజమానుడు కొరకు అన్నీ సిద్ధం చేస్తామని చెప్పారు. ఎప్పుడు వస్తానని చెప్పాడా? టైం నీకు చెప్పాడా? నీకు చెప్పలేదా? నువ్వంటే చాలా ఇష్టం కదా. కొంతమంది ఏం చేస్తున్నారు, రోజు, సంవత్సరము, నెల కూడా చెప్పేస్తున్నారు. వాళ్ళు సాతాను ఏజెంట్లు. అస్సలు నమ్మొద్దు. పోక రాక. అందరు చెప్పండి, పోక రాక 2 నీకు తెలియదు. అందుకే సిద్ధంగా ఉండు. నువ్వు ఎప్పుడు పోతావో తెలియదు, నిన్ను ఎప్పుడు ఆయన తీసుకెళ్తాడో కూడా తెలియదు. నువ్వు మాత్రం ఎవరెడీ సిద్ధంగా ఉండు. ఇలా అనుకో, ప్రభువా ఈరోజు నీ దగ్గరికి రావడానికి నేను సిద్ధముగా ఉన్నాను అని చెప్పు. భయం వేస్తుందా? ప్రభు దగ్గరికి వెళ్ళడానికి భయం వేస్తుందా? ధైర్యంగా ఉన్నారా? ప్రభుని చూడడానికి ఇష్టంగా ఉన్నారా? దేహంలో ఉన్నంత వరకు చూడలేము ఆయన్ని. దేహం విడిచిపెట్టామా, అబ్బా దగ్గ మెరుస్తున్న దివ్య కాంతులతో విరజిమ్ముచున్న ప్రభుని కన్నులారా చూడబోతున్నాము. కాబట్టి మనకు దుర్వార్త కాదు, మన ప్రభుని చూడడం శుభవార్త. హ్యాపీగా ఉండండి. ఇప్పటికి కష్టాలు, కడగండ్లు, కన్నీళ్ళు, బాధలు, వీటికి నలిగిపోయి పిండపడుతున్నాము. ఇవన్నిటికీ ఫుల్ స్టాప్ ఎప్పుడంటే దేహం విడిచిపెట్టాకనే. ఏం నేర్చుకున్నారు అంగలార్పు గురించి ఈరోజు చెప్పండి. ఏం అర్థమైంది చెప్పండి అంగలార్పు గురించి? రాజులు, వర్తకులు అంగలార్పుకు కారణాలు చెప్పాను. మొదటి కారణము, ఒక్క గడియలో సుఖం కోల్పోయారు. 2వ కారణము, సుఖానికి సంబంధించినవన్నీ కోల్పోయారు. 3వ కారణము, ఆ అంగలార్పు అది నరకములో కూడా కొనసాగుతుంది అని చెప్పాను. 3 పాయింట్స్. దానికి విముక్తి ఏం చెప్పాను? మనం పాపం విషయంలో ప్రతిరోజు ఏడుస్తూ ఉంటే పరలోకంలో అడుగు పెట్టాక శరీరంతోనే ఆ పాప సంబంధమైన స్వభావం ఆగిపోతుంది. కాబట్టి మన ఆత్మ రూపాంతరం చెందింది కాబట్టి ఇక ఏడుపు అనేది ఉండదు. ఎప్పుడు ప్రభువులో పరలోకంలో మనము ఆనందిస్తాం. కాబట్టి ఈరోజు నేర్చుకున్న పాఠాన్ని బట్టి పాపము ఎక్కడ చిన్న మచ్చగడి కనబడినా ఆ దుఃఖాన్ని మీరు కలిగి ఉండండి. రోజు కలిగి ఉండండి. ఎక్కడ? హృదయంలో. అంటే నువ్వు వెంటనే వాళ్ళకి చెప్పేయొద్దు. ఇది ఒక బలహీనత. కొందరు ఏ చిన్నది కనపడి చెప్పేస్తారు, వాళ్ళు ఏదో పెద్ద భక్తుల్లాగా. అట్ట అస్సలు చెప్పొద్దు. నీకు దేవునికి ఆ రిలేషన్ పెట్టుకోండి. ప్రభువా నా బలహీనత ఇది. అందుకే చూడండి, ఆ హృదయాన్ని చూసుకునే వాళ్ళు అద్భుతమైన దీనత్వం ఉంటుంది. వాళ్ళకి చాలా తగ్గింపు ఉంటుంది. మీరు ఈజీగా కనుక్కోవచ్చు. ఎవరికి దీనత్వం లేదో వాళ్ళ హృదయాన్ని చూడట్లేదు, ఎవరికి దీనత్వం ఉందో వాళ్ళ హృదయాన్ని చూసుకుంటున్నారు.
చూసుకునే వాళ్ళకి బాగా దీనత్వం ఉంటుంది. ఈ మాట పేతురు కూడా చెప్పాడు, ఎదుట వాని ఎదుట దీన మనస్సు అను వస్త్రము ధరించుకోండి అంటే అర్థం అది. హృదయాన్ని చూసుకోండి, రోజు చూసుకోండి, పశ్చాత్తాపడండి, అలాగ క్రీస్తు రక్తంలో కడుక్కోండి, నేరుగా మన తండ్రి ఇంటికి వెళ్ళిపోదాం. మనం అందరం ఒకే చోట ఉంటాం. ఎంత ఆనందంగా ఉంటామో, ఎంత అందంగా ఉంటామో, ఎంత మహిమ వస్త్రముతో ప్రభు సన్నిధిలో కొరువిన దూడ గంతులేసినట్టు మన ఆనందానికి అద్దులు లేవు. అలా జీవిస్తాం మనం త్వరలో. ఎక్కడ నమ్ముతున్నారా? అబద్ధం ఆడకుండా చెప్పండి. చర్చి ఆవరణం దాటిన దాకన్నా, ఇంట్లో కూడానా, వ్యాపారంలో కూడానా, ఉద్యోగంలో కూడానా, ఎక్కడున్నా నీ దృష్టి అంతా ఎక్కడ ఉండాలి? అంతే, నీ ధ్యాస అంతా. ఒకసారి నేను ఒక మీటింగ్కి వెళ్ళాను. నా పక్కన ఒక ఆయన పండుకొని ఉన్నాడు, నేను పండుకొని ఉన్నాను. ఆయన అంటున్నాడు, పాస్టర్ గారు నీ గుండె ఏంటి? స్తోత్రం 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 అని కొట్టుకుంటుందన్నాడు ఆయన. నాకు అర్థం కాలేదు, నా గుండె సంగతి నీకెలా? నిజం పాస్టర్ గారు, శబ్దం అలా వినబడుతుంది అంటున్నాడు ఆయన. అంటే మీరు ఏ ధ్యాస కలిగి ఉంటారో అదే శబ్దం బయట వాళ్ళకి అర్థమవుతుంది. ఆ ధ్యాసతోనే జీవించండి. ఎప్పుడు కన్ను మూసినా